privilege given to me to be in your midst at this very unappointed meeting. అనానుకూలంగా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క కూడికలో ప్రభు మీ మధ్యలో ఉండడానికి ఇచ్చినటువంటి యొక్క తరుణం కొరకై ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. Without wasting time, let us go into it. I think today's Bible study, we'll just see a few portions from the Word of God. ఈరోజు బైబిల్ పఠనం సమయం కాబట్టి సమయం వృధా చేయకుండా దేవుని వాక్యం నుండి కొన్ని భాగం చూసుకుందాం. Turn to 1 Peter chapter 4. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం దయచేసి తీయండి. 1 Peter chapter 4, we'll read from verses 7 to or maybe 12 to 19. 12వ వచనం నుండి 19వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 1 Peter chapter 4, verse 12 to 19. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమను మీరు ఆనందంతో సంతోషించుకుంటూ క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నట్లు క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీరు ఎవరినో కానీ దుర్మార్గులు కానీ వారు ఎవడైనా క్రైస్తవుడు నందన్న బాధ అనుభవించినట్లా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. దేవుని ఇంటి యొక్క ఆరంభం కావాలని అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని సువార్త విధేయుల వారికి అతికేమో. మరియు నీతిమంతుడే రక్షించుటకు దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు. కాబట్టి దేవుని ప్రకారము మాధవుడు వారు సత్ప్రవర్తన గల వారి నమ్మకమైన సృష్టికర్త తమ ఆత్మలను అప్పగించుకునేవారు. సహాయం కొరకై ప్రొవైడ్ చేస్తామని. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకమందున మా తండ్రి, living and true God, సజీవుడైన సత్యవంతుడైన మా దేవా, in the name of thy dear Son Lord Jesus Christ, thank you for this evening hour given unto us to gather around thy presence and around thy word. మా ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో మీ సన్నిధి చుట్టూ మీ వాక్యం చుట్టూ చేరి రావడానికి మీ వాక్యం అనుగ్రహించిన ఈ యొక్క సాయంకాలపు సమయం కొరకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. Thank you for the portion of scripture brought to our attention. మా గమనం మీరు తీసుకొచ్చిన లేఖన భాగముల కొరకే మీకు వందనాలు. Speak to me and speak to us through thy word. దేవా, మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. Thank you for the wonderful songs with which you have refreshed us in our spirits. మా ప్రభువా, మా ఆత్మలో మమ్మల్ని తాజాపరిచిన మీ శ్రేష్టమైనటువంటి మీ పాటల కొరకై మీకు స్తోత్రాలు. Lord, let the Spirit of God speak to me and speak to us through this word. మా ప్రభువా, ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మాతో మాట్లాడును గాక. Hide thy servants behind the cross. దాసులను మీరే శిలువ చాటున మరుగుపరుచుకునండి. The anointing for this day's ministry. ఈ దినం యొక్క పరిచర్యకు కావాల్సిన అభిషేకమును మీరు మాకు అనుగ్రహించండి. Spirit of God, have full liberty to minister your word unto us. ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని మాకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవునికి పూర్తి స్వేచ్ఛను మీరు అనుగ్రహించండి. Every eyes from man. మనుషుని చూడకుండా ప్రతి నేత్రమును అడ్డుకునండి. Thy word may come with power, authority, liberty, simplicity and also in clarity. మా ప్రభువా, మీ యొక్క వాక్యం ఎంతో తేటగాను స్పష్టముగాను సరళమైనటువంటి విధానంలో స్వేచ్ఛగా మా ప్రభువా మీ యొక్క వాక్యం విడుదల చేయబడును గాక. Thou knowest our heart's need. ప్రభువా, మా హృదయం యొక్క అక్కరను మీరు ఎరిగిన వారు ఇచ్చినారు. Some of us have come here with so many different kinds of, Lord, difficulties and problems and trials and tests. మా ప్రభువా, మన అనేకమైనటువంటి మా ప్రభువా సమస్యలు, ఇబ్బందులు, కష్టములు, మా ప్రభువా పరిశోధనలు మా ప్రభువా కలిగిన వారం ఇక్కడికి వచ్చి ఉంటున్నాము. Also, some of us has come with some expectation and also some assurances from thee. మా ప్రభువా, మాలో కొందరు మా తండ్రి మీ యొక్క నిశ్చయతను పొందడానికి మా ప్రభువా ఆశ కలిగి మీ సన్నిధిలోనికి వచ్చి ఉంటున్నారు. Accordingly, Lord, thou must meet our need. మా ప్రభువా, ఆ మేరకు మీ యొక్క సన్నిధి నుండి మీరే మా అక్కర తీర్చండి. No one may go empty from thy presence. మా ప్రభువా, మీ సన్నిధి నుండి ఒక్కరు ఖాళీగా వెళ్ళకుందురు గాక. Those who are not born again may able to be convicted by your word, by your spirit. మా ప్రభువా, రక్షణ పొందినటువంటి వారు మీ యొక్క ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా వారు ఒప్పింపబడుదురు గాక. Those who are born again, prepare us how to, Lord, live a godly Christian life in the coming days. మా ప్రభువా, తిరిగి జన్మించినటువంటి వారు మా తండ్రి రానున్న దినాల్లో మా ప్రభువా భక్తి సంబంధమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికి
మీరే వారిని నడిపించండి. Remove every disturbance of every kind. ప్రతి విధమైనటువంటి కలవరం అంతటిని తీసివేయండి. To the place of thy presence, thy glory. స్థలం అంతటిని మీ మహిమ చేత మీ సన్నిధి చేత నింపండి. The sprinkling power of the precious blood of the everlasting covenant. మా ప్రభు నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మా ప్రభు యొక్క స్థలం అంతటిని తీసుకుని వస్తున్నాం. By faith we bring ourselves into the headship, kingship and lordship of Lord Jesus Christ. విశ్వాసంలో మా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిరస్సు కిందకి, ప్రభుత్వం కిందకి, అధికారం కిందకి మమ్మల్ని మేము తీసుకుని వస్తున్నాం. Help us to see Christ and Him alone. క్రీస్తును మాత్రమే మేము చూడడానికి సహాయం చేయండి. Hear Christ and Him alone. క్రీస్తు ప్రభును మరియు ఆయనను మాత్రమే, ఆయన స్వరం మాత్రమే వినడానికి సహాయం Help చేయండి. us to live and follow Christ and Him alone. ఆ క్రీస్తు కొరకు జీవించి ఆయనను మాత్రమే వెంబడించడానికి మీరు మాకు సహాయం చేయండి. Take charge of us for this time. ఈ సమయం అంతటిని మా ప్రభు మీరే మీ హస్తగతం చేసుకునండి. Faith we appropriate the prayers of all thy saints on our behalf. మా ప్రభు విశ్వాసంలో పరిశుద్ధులు మా పక్షములు చేసినటువంటి ప్రార్థనలన్నింటినీ మా సొంతం చేసుకుంటున్నాం. Expecting great things from thee, we offer this prayer of thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. గొప్ప సంగతి మీరు ఆశిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క మూల్యమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. This epistle to Peter, as we all know, is written by Peter. ఈ యొక్క పత్రిక అపోస్తలుడైన పేతురు రాసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. The theme of this entire epistle is suffering and glory. ఈ యొక్క పత్రిక అంతటి యొక్క ముఖ్య అంశము శ్రమలు మరియు మహిమ. And almost nearly more than 15 times the word suffering comes in this first epistle itself. ఈ యొక్క మొదటి పత్రికలోనే శ్రమలు అనేటటువంటి మాట దాదాపు 15 సార్లు మనం చూడవచ్చు. It is very amazing to see such a man like Peter writing an epistle. ఒక పేతురు లాంటి మనుష్యుడు ఒక పత్రిక రాయడం అనేది ఒక ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం. But what did the people tell about him? అయితే ప్రజలు ఆయన గురించి ఏం చెప్పారు? ఎలాంటి వాడట? ఎటువంటి వాడు అతడు? There will be question and answers. Please excuse me. ప్రశ్నలు జవాబులు ఉంటాయి కాబట్టి దయచేసి మన్నించి జవాబులు ఇవ్వండి. So you should tell your answers loud. బిగ్గరగా మీకు జవాబు చెప్పండి. I wish people from back also can come forward and participate. వెనుకున్నటువంటి వారు కూడా ముందుకు వచ్చి పాలు పొందితే బాగుంటుంది. So what did he say about Peter? పేతురు గురించి మనుషులు ఏమని చెప్పారు? Yeah, he was an unlearned and ignorant man. విద్య లేని పామరుడైనటువంటి వాడు అని ఆ పేతురు గురించి చెప్పారు. Even first class or first form, we do not know what he studied. అని మొదటి తరగతిలో లేకపోతే ఏం చదివాడో కూడా మనకు తెలియదు. Maybe he might have studied something. కొంచెం ఏదో కొద్దిగా గొప్ప చదివిండవచ్చు. But he may not have studied fully. అయితే పూర్తిగా చదివినటువంటి వాడు కాదు. But yet such a person God used to write one wonderful epistle. అయినప్పటికీ అటువంటి మనుషుని ఒక అద్భుతమైనటువంటి పత్రిక రాయడానికి దేవుడు వాడుతున్నాడు. But if God could use such a person, he can use you and me also, who are well educated. దేవుడు ఇటువంటి విద్య లేనటువంటి వాడిని వాడుకోగలిగినట్లయితే నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకోగలడు. Because we are educated. ఎందుకంటే మనము చదువుకున్నటువంటి వారం ఇచ్చినాం. This minimum education we have. కనీసమైనటువంటి విద్య అయినా మనం కలిగి ఉంటున్నాం. Here he writes it, and he's having a scribe. His name is Silvanus or Silas, they call it. శీల అనేటటువంటి వ్యక్తి రాయడానికి అతనికి సహాయకుడిగా ఉంటున్నాడు. And Peter himself writes in 2 Peter chapter 1. పేతురు తానే రెండో పత్రిక 1వ అధ్యాయంలో రాస్తాడు. That the prophecy came not in old time by the will of God, but holy men of God spake as they were moved by the Holy Spirit. అయితే ప్రవచనము దైవోక్తి అది మనుషుల వల్ల కలగలేదు కానీ దేవుడే వారిని ప్రేరేపించి వారి ద్వారాగా పలికించాడు అని పేతురు రాశాడు. See, that's how by the Holy Spirit Peter was dictating and Silas or Silvanus was writing. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పేతురు చెప్తా ఉండగా సిల్వేనియా లేకపోతే శీల అనేటువంటి వ్యక్తి ఆయన రాస్తూ వచ్చాడు. But Peter's life, when we look at it, see, he's very weak and also is very timid, very impulsive and sometimes cowardly. Such a different type of his original state. అయితే పేతురు జీవితాన్ని మనం చూసినట్లయితే పిరికివాడు, తర్వాత
తొందరపడి స్వభావం కలిగి ఉంటున్నాడు. అంతేకాకుండా బలహీనమైనటువంటి వ్యక్తిగా అనేక సందర్భాల్లో మనము ఆయన ప్రవర్తనను మనం గమనించవచ్చు. His original name is Simon. అయితే ఆయన మొదటి పేరు సీమోన్. But Jesus changed, gave him another name. అయితే ప్రభువు ఆయనకి ఇంకొక పేరు ఇచ్చాడు. What's that name? ఆ పేరేంటండి? Do better, little louder. కొంచెం గట్టిగా చెప్పొచ్చు. His name is Kepha. కేఫా అనే పేరు ఇచ్చాడు. Kepha is Aramaic word and Peter is a Greek word. కేఫా అనేది అరమిక్ భాష మరియు పేతురు అనేది గ్రీకు భాష. That means a stone. అనగా రాయి. So in the later years he has to be chastened and also tested and tried and prepared for God's work. రానున్న దినాల్లో అతడు పరిశోధించబడి పరీక్షించబడి దేవుని కొరకే అతడు సిద్ధపరచబడిన వాడుగా ఉండాలి. His life has been so adventurous and challenging. ఆయన జీవితం ఎంతో సవాలుతో కూడినటువంటి జీవితంగా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసినటువంటి జీవితంగా ఉంది. In this episode he tells about himself in one aspect. అయితే ఈ యొక్క పత్రికలో తన గురించి ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. Chapter 5, 1 Peter chapter 5. మొదటి పేతురు 5వ అధ్యాయంలో and verse 1. మొదటి వచనంలో All together. అందరం కలిసి Kindly take a Bible in your hand and read it loudly and clear. మీ బైబిల్ని చేతులు తీసుకుని బిగ్గరగా స్పష్టంగా చదవండి. 5వ అధ్యాయము మొదటి వచనము. నోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించి సాక్షి బయలుపరచుకోవడం మహిళలో పాలువాడనైన నేను మీలో పెద్దలను హెచ్చరించున్నాను. He says, I am a witness of the sufferings of Christ. క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని నేను a partaker of the glory that shall be revealed. అంతేకాకుండా బయలుపరచబో మహిమలో పాలువాడనైనాను అని అంటున్నాడు. He is revealing himself and also identifying himself. Also he shares that he is a witness of the suffering of Christ. ఆయన క్రీస్తు యొక్క శ్రమల్లో నేను సాక్షిని ఇచ్చున్నాను. తర్వాత తను తాను వాటితో ఐక్యపరుచుకుంటా ఉన్నాడు. He is writing to the believers who are scattered in different parts of Asia. ఆసియాలో ఉన్నటువంటి చెదిరిపోయినటువంటి విశ్వాసులను ఉద్దేశించి ఈ యొక్క పత్రికను పేతురు రాస్తా ఉన్నాడు. For the saints he is telling he is a witness of the sufferings of Christ. పరిశుద్ధుల విషయంలో ఆయన అంటాడు నేను క్రీస్తు శ్రమల గురించిన సాక్షిని ఉంచున్నాను. But in the book of Acts you find అయితే అపోస్తల కార్యములు మనం చూస్తే it says we are his witnesses, we are witnesses. మేము దీనికి సాక్షులమైనాం, మేము ఆయనకు సాక్షులమైనామని పదే పదే పేతురు చెప్తూ వచ్చాడు. For whom is he saying? ఆయన ఎవరితో అంటా ఉన్నాడు ఈ మాటలు? Unsaved there. రక్షణ పొందనటువంటి వారితో అంటున్నాడు. What is the witness he was sharing about that? ఆ సమయంలో ఆయన ఏ సాక్ష్యం గురించి పంచుకుంటా ఉన్నాడు? Witness of the resurrection of Christ. క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానం యొక్క సాక్షులను మేము అంటున్నాం. We saw how Christ died. క్రీస్తు ఎలాగో మృతి పొందడం మేము We saw చూసాము. Christ rose again. ఎలాగో అతడు తిరిగి లేచడం మేము చూసాము. He is Jesus Christ the Lord. ఆయనే యేసు క్రీస్తు ప్రభు అయి ఉంటున్నాడు. What a wonderful privilege to share the gospel like that. అలాగే సువార్త ప్రకటించడం అనేది ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవం. But this epistle is writing to the believers. అయితే ఈ పత్రిక అతడు పరిశుద్ధులను ఉద్దేశించి రాస్తా In ఉన్నాడు. chapter 1 verse 1 of 1 Peter, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో one word is mentioned there. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. I think in Telugu it is 1 and 2 mixed in. Okay, 1 and 2 mixed all together. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందామండి. మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధ పొందబడిన వారి విధేయులకు యేసు క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కపదొకియా ఆసియా బిథినియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పును రాయనది మీకు కృపయు సమాధానము విస్తరించుగాక. చెదిరిన విశ్వాసం చెదిరిన వారిలో ఎవరు? యాత్రికులు. యాత్రికులు అని pilgrims or strangers were scattered. చెదిరి ఉన్నటువంటి వారు, తర్వాత యాత్రికులు, పరదేశులు. When he was writing this epistle, ఈ యొక్క పత్రిక రాస్తున్న సమయంలో Emperor Nero was persecuting the believers or Christians. చక్రవర్తి అయినటువంటి నీరో ఆయన క్రైస్తవులను ఆయన హింసిస్తా ఉన్నాడు. Very foolish king. ఎంతో వెర్రివాడు అయినటువంటి రాజు. At the time he burned the cities in Rome. ఆయన రోమా పట్టణమును ఆయన కాల్చివేశాడు. He had a fancy of building new buildings. కొత్త భవనాలు కట్టాలన్నటువంటి ఆశ కోరిక కలిగిన వాడు. But when he saw his mistake, అయితే ఎప్పుడైతే తన పొరపాటును చూశాడో then he put the blame on Christians. తర్వాత ఆ నిందంతటిని కూడా క్రైస్తవుల మీద వేశాడు. Because they were against his policies. ఎందుకంటే వారు ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంటున్నారు. Believers never confess Caesar is Lord.
కైసరు దేవుడు అని విశ్వాసులు ఎన్నడూ ఒప్పుకోలేదు. If they don't do it, ఒకవేళ అలా చేయకపోతే they are severely persecuted. వారికి తీవ్రమైనటువంటి శ్రమలు పెట్టేవారు. At that time, severe persecution started. ఆ సమయంలో ఎంతో తీవ్రమైనటువంటి శ్రమ క్రైస్తవులకు ఆరంభమైంది. People were scattered here and there. విశ్వాసులు అటు ఇటు వారు చెదిరిపోయి ఉన్నారు. And then Peter is writing to those who are scattered. అలా ఉన్న చెదిరిపోయినటువంటి వారిని ఉద్దేశించి పేతురు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. But in the early stages, అది ఆది we పరిస్థితుల్లో find in Acts chapter 8, we find అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనం when చూస్తే the persecution of Stephen and others rose, స్టెఫెను మరియు ఇతరులను శ్రమ పెట్టినటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి శ్రమలు ఆరంభమైనప్పుడు they also scattered. వారు కూడా చెదిరిపోయారు. But they did one good thing. అయితే చెదిరిపోయినటువంటి సమయంలో వారు ఒక మంచి పని చేశారు. In Acts chapter 8, 8వ అధ్యాయంలో it అపోస్తల says, కార్యములు those who scattered preached the word everywhere they went. చెదిరిపోయినటువంటి వారు వెళ్ళిన చోటెల్లా వారు సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. Yeah, that's how God's word, God's work began to expand. అలాగున దేవుని కార్యము, దేవుని యొక్క సువార్త అది ప్రబలుతూ వచ్చింది. So it began in Jerusalem, అది యెరూషలేములో ఆరంభమైంది. Judea, తర్వాత యూదయాకు వెళ్ళింది. then it went to Samaria, తర్వాత సమరియా ప్రాంతానికి వెళ్ళింది. తర్వాత to the uttermost parts of the earth. తర్వాత భూదిగంతముల వరకు అది వ్యాప్తి చెందింది. In this persecution, అయితే ఈ శ్రమలో people were getting scattered. విశ్వాసులు ఈ శ్రమలో వారు చెదిరిపోతూ వచ్చారు. Scattering is good చెదిరిపోవడం అనేది మంచిదే. Because new people, new places and new work begins. ఎందుకంటే క్రొత్త స్థలంలో క్రొత్త కార్యము, తర్వాత క్రొత్త జనులు వారు చేర్చబడతా ఉంటారు. Even in Hebron, హెబ్రోన్లో కూడా many people were coming and going in the days when we were there. మేము ఉన్నటువంటి సమయంలో అనేకులు వస్తూ వెళ్ళిపోతూ ఉండేవారు. But people have been even going out from here. అయినప్పటికీ ఇక్కడ నుండి కూడా అనేకులు బయటికి వెళ్తూ వచ్చారు. The people a little bit they were disturbed. కొందరు కొంచెం కలవరపడ్డారు. Oh, we are leaving Hebron. మేము హెబ్రోను విడిచి వెళ్ళిపోతున్నాము. Fellowship. సహవాసాన్ని విడిచి వెళ్ళిపోతున్నాము. All alone. మేము వెళ్ళే స్థలంలో మేము ఒంటరిగా Maxim used to encourage such people. అయినప్పటికీ స్వర్భక్ సింగ్ గారు అటువంటి వారిని ప్రోత్సహించేవారు. He used to pray and send them. వారి కొరకు ప్రార్థన చేసి పంపేవాడు. And wherever they went, వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ they started prayer there. వారు అక్కడ ప్రార్థన ఆరంభించారు. Started gospel there. అక్కడ సువార్తను ఆరంభించారు. Parties meeting there. అక్కడ గృహ కూడికలు ఆరంభించారు. Small testimony there. అక్కడ చిన్న సాక్ష్యాన్ని Nice ఆరంభించారు. to invite the Bhaksing or elders to come and start the fellowship there. స్వర్భక్ సింగ్ గారిని లేకపోతే పెద్దల్ని పిలిచి అక్కడ సహవాసాన్ని ఆరంభించమని మనవి చేసేవారు. That's how much work expanded. అలాగ విస్తారంగా పరిచర్య అభివృద్ధి అయింది. Scattering is good or bad? కనుక ఇలాగ చెదిరిపోవడం అనేది మంచిదా కాదా? Yes. Are you ready to go? అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నారా? If God's will is there. దేవుని చిత్తం అలా ఉన్నట్లయితే. One brother John Somaya was there. సో జాన్ సోమయ్య గారు ఉన్నారు. He had a good job. మంచి ఉద్యోగం ఉంది అతనికి. He had a better job. ఆయన మంచి ఇంకా He got a మంచి job in ఉద్యోగం India ఉంది. and also one in Kuwait. కనుక He got two jobs. He got one job in India and one in Kuwait. రెండు ఉద్యోగాలు వచ్చాయి, ఒకటి భారతదేశంలో ఒకటి కువైట్ లో. So he asked the Bhaksing, స్వర్భక్ సింగ్ గారిని అడిగారు, brother, please tell me which one I should opt. స్వర్భక్ సింగ్ గారు ఏ ఉద్యోగం నేను కోరుకోవాలి నాకు చెప్పండి అని అడిగారు. After prayer he said you have to go to Kuwait. ఆయన ప్రార్థన చేసిన తర్వాత చెప్పారు కువైట్ కి వెళ్ళాలి అని. He didn't understand. ఇంకా ఆయనకు అర్థం I కాలేదు. don't know anybody there. అక్కడ ఎవరు తెలియదు నాకు, Where to stay. ఎక్కడ ఉండాలో తెలియదు, అక్కడ సహవాసం లేదు. But he went there. అయినప్పటికీ వెళ్ళాడు. Then he started the ministry. అక్కడ పరిచర్య ఆరంభించారు. His children also are doing the ministry even till now, I think. ఇప్పటికి కూడా ఆయన పిల్లలు అక్కడ పరిచర్య జరిగిస్తా Work ఉన్నారు. has started. Work has started. అక్కడ పరిచర్య ఆరంభమైంది. So God is a plan. దేవుడు ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. But in the early stages, అయితే ఆరంభ దినాల్లో they get fear and anxiety and worry. ఎంతో కలవరము, భయము, ఆందోళన కలుగుతుంది. Same thing happened here also. అదే పరిస్థితి ఇక్కడ కూడా In all సంభవించింది. these 4-7 places where it mentions, ఇక్కడ చెప్పబడిన 7 స్థలాల్లో they are all disturbed. వారు ఎంతో కలవరంలో ఉన్నారు. They are scattered. వారు చెదిరిపోయి ఉంటున్నారు. They are afraid. వారు భయంలో ఉంటున్నారు. Is it because of our faith in Christ we have to suffer so much? క్రీస్తునందు విశ్వాసమును బట్టి మేము ఇంతగా శ్రమ పొందాలా? Why should we serve? Why should we believe on the Lord? అయితే అలాగైతే యేసు ప్రభువునందు మేము ఎందుకు విశ్వాసం Why can't ఉంచాలి? we enjoy our life? మా సొంత జీవితాలను మేము ఎందుకు అనుభవించకూడదు? Faith was decreasing. అలాగ వారి విశ్వాసము They క్షీణిస్తూ were getting వచ్చింది. discouraged. వారు నిరాశ పడుతూ వచ్చారు. At such time, అటువంటి సమయంలో Peter is writing this. పేతురు ఈ యొక్క పత్రికను రాస్తా ఉన్నాడు. Peter was given two specific commands by Lord Jesus Christ. యేసు ప్రభువారు పేతురుకు 2 నిర్దిష్టమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు. One of them is అందులో ఒకటి ఏంటంటే Luke 22, లూకా సువార్త 22వ అధ్యాయం verse 32. 22-32లో It's a very wonderful verse. ఎంత అద్భుతమైనటువంటి మాట. All together. అందరం కలిసి Luke chapter 22 లూకా సువార్త 22వ అధ్యాయము and verse 32. 32వ వచనము.
31 and 32. 31, 32 అందరం కలిసి చదువుకుందాం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె చెల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పికొన్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. When you are converted, strengthen the brethren. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. It is going to sift you. సాతాను నిన్ను జల్లిస్తాడు, He will sift you as wheat. ఆ గోధుమ వలె నిన్ను జల్లిస్తాడు. But when you are converted, అయితే నీ మనసు మారిన తర్వాత then you strengthen the brethren. అప్పుడు నువ్వు సహోదరులను స్థిరపరచు. That's the one command. అది మొదటి ఆజ్ఞ. Second, and we all know. రెండవది మనందరికీ John తెలిసిందే. chapter 20 and in chapter 21, verse 15 to 17. యోహాను సువార్త 21వ అధ్యాయము 17 నుండి 21 వచనం వరకు. Feed the flock of God. ప్రభు యొక్క గొర్రెలను మేపుము. Feed the flock of God. ప్రభు మందను మేపుము. These are the two commands given by Lord Jesus Christ to Peter. పేతురుకు ప్రభు ఈ రెండు ఆజ్ఞలను ఇచ్చాడు. And then that's why he's writing to encourage those scattered believers. అలాగన ఆ చెదిరిపోయినటువంటి విశ్వాసులను ఉద్దేశించి పేతురు యొక్క పత్రిక రాస్తా ఉన్నాడు. The entire epistle can be divided into 4 parts. ఈ యొక్క పత్రిక అంతటిని 4 భాగాలుగా విభజించవచ్చు. First one, మొదటి భాగము salvation to the believer. విశ్వాసులకు ఉన్నటువంటి రక్షణ గురించిది. Chapter 1 from verse 1 to 12. మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 12వ వచనం వరకు. Secondly, రెండవ భాగం sanctification of the believer. విశ్వాసుల యొక్క పరిశుద్ధపరచబడుట. Chapter 1 verse 13 to chapter 2 verse 12. మొదటి అధ్యాయము 13వ వచనం నుండి రెండో అధ్యాయము 12వ వచనం వరకు. Thirdly, మూడవ భాగము submission of the believer. విశ్వాసులు అప్పగించుకొని ఉండుట. Chapter 2 verse 13 to chapter 3 verse 12. రెండో అధ్యాయము 13వ వచనం నుండి మూడో అధ్యాయం 12వ వచనం వరకు. Fourthly, నాలుగవ భాగము suffering of the believer. విశ్వాసుల యొక్క శ్రమలు. Chapter 3 verse 13 till the end. Chapter మూడో 5 అధ్యాయము verse 17. మూడవ వచనం నుండి 5వ అధ్యాయము 14వ But వచనం. our subject today is suffering of the believer. అయితే ఈ రోజు మనం ధ్యానించే అంశము విశ్వాసుల యొక్క శ్రమలు I'm అనే not going to cover the other ones. వేరే భాగాలను మనము చూడము. Here we find how Peter was encouraging the scattered, persecuted believers. ఇక్కడ పేతురు చెదిరిపోయి శ్రమలో ఉన్నటువంటి విశ్వాసులను ఎలాగో ప్రోత్సహిస్తున్నాడో మనం చూస్తున్నాం. Tradition tells us సాంప్రదాయం చరిత్ర ఏం చెప్తుందంటే Peter was watching his wife being crucified on the cross. పేతురు తన భార్య సిలువ వేయబడుట ఆ దృశ్యాన్ని అతడు చూస్తూ వచ్చాడు. And he encouraged her saying, ఆమెను ప్రోత్సహిస్తూ పేతురు అన్నాడు, remember the Lord. ప్రభువును జ్ఞాపకం చేసుకో. A few little later, కొంత సమయం తర్వాత, maybe 1 or 2 years later, 2-3 సంవత్సరాల తర్వాత Peter was crucified. పేతురు కూడా సిలువ వేయబడ్డాడు. And he desired, ఆయన ఇలా I don't want కోరుకున్నాడు, to be crucified like my Lord, నా my ప్రభువు Savior. సిలువ వేయబడిన రీతిగా నేను సిలువ వేయబడటం నాకు ఇష్టం లేదు. Crucify me upside down. కనుక నా తల క్రిందికి కాళ్ళు పైకి ఉంచి నన్ను సిలువ వేయడు He అన్నాడు. has tasted what persecution is. కనుక శ్రమలు ఏంటో అతడు రుచి చూచి I ఉన్నాడు. am a witness of the suffering of ఈ యొక్క Christ. శ్రమలకు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలకు నేను సాక్షిని ఉంటున్నాను. Let us also be partakers of the suffering of Christ. కనుక మనం కూడా క్రీస్తు యేసు ప్రభు యొక్క శ్రమలో పాలువారమై ఉందాము. Chapter 3, chapter 4, 1 Peter, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 and 13, 12-13 వచనాలు. altogether. అందరం కలిసి 12-13 వచనాలు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహిమానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. So he is encouraging us also to be partakers of the sufferings of Christ. క్రీస్తు యేసు ప్రభు యొక్క శ్రమలో పాలువారై ఉండాలి అని ప్రోత్సహిస్తా ఉన్నాడు. Definitely any soul that is saved has to go through test and trial in their lives. కనుక రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి వారి జీవితంలో వారు శ్రమలను పరిశోధనలను వారు ఎదుర్కోవాలి. That's why he says in 1 Peter chapter 1, అందుకొరకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం అంటాడు, verse 7 altogether. 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1వ అధ్యాయం And verse 7. 7వ వచనం. The trial of రక్షించుకో సువర్ణము అగ్ని పరిశోధన శుద్ధిపరచబడినది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమయు ఘనతకు కారణమగు కలుగుటకు కారణమగును. Peter is sharing how one has to go through the suffering and be partaker with the suffering of Christ. పేతురు ఒక విశ్వాసి ఎలాగో శ్రమల గుండా వెళ్ళాలి, అంతేకాకుండా క్రీస్తు యేసు ప్రభు యొక్క శ్రమలో పాలువాడై ఉండాలో దాని గురించి తెలియజేస్తా ఉన్నాను.
Why is he saying, and when is it going? Why is he saying? Why it is important? ఎందుకని ఇలాగూ శ్రమలో పాల్పొందుట ప్రాముఖ్యము అని పేతురు అంటున్నాడు? Because the glory is going to be revealed one day. ఎందుకంటే ఒక దినాన ఆ మహిమ అది ప్రత్యక్షపరచబడినై ఉన్నది. We cannot understand that glory. ఆ మహిమను మనం గ్రహించలేము, అర్థం చేసుకోలేము. But we have to go through the suffering. అయినప్పటికీ ఆ శ్రమల గుండా మనం వెళ్ళాలి. What is Romans chapter 8 says? రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం ఏమంటుంది? Romans chapter 8. రోమా 8వ అధ్యాయము and verse 18. 8వ అధ్యాయం 18వ వచనం. All together. అందరూ కలిసి చదువుకుందాం. Romans 8 verse 18. రోమా 8వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. For I మనుషుల ప్రత్యక్షము కావును మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని it cannot be compared. కనుక అది ఎన్నదగినది కాదు, పోల్చదగినది కాదు. cannot explain. దాన్ని వర్ణించలేము. But it is being prepared for us. అయినప్పటికీ ఆ మహిమ మన కొరకు సిద్ధపరచబడతా ఉంది. That's why Peter says. అందుకొరకు పేతురు అంటాడు, partaker of the glory which is going to be revealed. ప్రత్యక్షపరచబడే మహిమలో నేను పాల్గొననే ఉంటున్నాను. That's why I'm ready to be a witness for the suffering of Christ. అందుకొరకు క్రీస్తు యొక్క శ్రమల్లో నేను పాల్గొననే ఉంటకు నేను సిద్ధంగా ఉంటున్నాను. Now before, as believers, we need to understand the suffering of a believer. We need to understand the suffering of Christ. కనుక ఒక విశ్వాసి యొక్క శ్రమలను అర్థం చేసుకోవడానికి ముందు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను మనం అర్థం చేసుకోవాలి. Peter saw the suffering of Christ. పేతురు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను చూచాడు. No one on earth can ever explain how much Christ suffered. భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్క మనుషుడు కూడా క్రీస్తు ప్రభు ఎంతగా శ్రమ పొంది ఉంటున్నాడో వాటిని పూర్తిగా అతడు వివరించలేడు. No one can clearly give the description of the cross on which Christ died. క్రీస్తు ప్రభు మృతి చెందినటువంటి ఆ శిలువ యొక్క వివరణ ఎవరు కూడా తేటగా ఇవ్వలేరు. But few things we can take it for our benefit. అయితే కొన్ని విషయాలు మన యొక్క మేలు కొరకే మనము పొందుకోవచ్చు. How did Christ suffer? క్రీస్తు ప్రభు ఎలాగ శ్రమ పొంది ఉంటున్నాడు? What did he leave for us? ఆయన మన కొరకే ఏమి విడిచి వెళ్ళాడు? Every believer is called to suffer. ప్రతి విశ్వాసి శ్రమ పొందుట కొరకే పిలువబడతా ఉంటున్నాడు. First Peter పేతురు రాసిన మొదటి chapter 2 2వ అధ్యాయము verse 21. 21వ వచనము. From 21, 22, 23. 21, 22, 23 వచనాలు All together. అందరం కలిసి చదువుకుందామండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుచాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయనలో అన్నట్ల ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి వదులు దూషింపలేదు, ఆయన శ్రమపడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. righteously. Christ suffered for us, left an example for us to follow. క్రీస్తు మన కొరకే శ్రమపడి మనము తన అడుగుచాడలేందు మనం నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాను. He was reviled not again. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. He suffered but he threatened not. ఆయన శ్రమ పెట్టబడి ఆయన బెదిరింపలేదు. He committed everything into him that judges righteously. న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. It says Jesus suffered blamelessly. యేసు ప్రభు నిర్దోషిగా ఆయన శ్రమ పొందించున్నాడు. Jesus suffered graciously. ఎంతో కృపాసహితంగా అతడు శ్రమ పొంది ఉంటున్నాడు. Blamelessly means without sin. ఎటువంటి పాపం లేకుండా ఎటువంటి దోషము లేకుండా అతడు శ్రమ పొందాడు. Graciously, he never reviled, turned back or retaliated. ఎంతో కృపాసహితంగా అనగా ఎటువంటి రీతిగా బెదిరించక ప్రతీకారం తీర్చుకోకుండా అతడు శ్రమ పొందాడు. Christ suffered submissively. ఎంతో సమర్పించుకొని అప్పగించుకొని అతడు శ్రమ పొంది He allowed suffering. మనందరం శ్రమ పొందాం. He allowed suffering. అతడు శ్రమను అనుమతించాడు. Committed everything into God's hand. అయితే సమస్తమును దేవుని చేతికి అప్పగించుకున్నాడు. So that's how we learn simple steps of suffering as a believers. అలాగున విశ్వాసిగా ఈ శ్రమలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి విషయాలను మనం గ్రహించవచ్చు. We know how Christ suffered. మన క్రీస్తు ఎలాగ శ్రమ పొందినో దాన్ని మనం గ్రహించినట్లయితే we can also follow his footsteps. మనం కూడా ఆయన యొక్క అడుగుజాడలో మనము ముందుకు వెళ్ళవచ్చు. It's wonderful to meditate on the death, burial and resurrection of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానమందు ధ్యానించుట అది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. It strengthens us spiritually to stand for Christ. క్రీస్తు కొరకై మనం నిలబడినట్లుగా ఆత్మీయంగా అది మనల్ని బలపరుస్తుంది. If you have ever tasted the love of God on the cross for your sake and my sake, నీ కొరకై నా కొరకై క్రీస్తు యేసు ప్రభువారు కల్వరి శిలువలో కనపరిచిన ఆ ప్రేమను ఒకవేళ మనం రుచి చూచి ఉన్నట్లయితే you will be willing to pay any price for Christ. క్రీస్తు కొరకై నువ్వు ఏ క్రయమైనా చెల్లించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు.
These are the days of plentifulness, full of satisfaction and comfort zone. ఈ రోజులు ఎటువంటి రోజులు అంటే పూర్తిగా సంతృప్తి, తర్వాత ఐశ్వర్యము, పూర్తి నిండుదల ఉన్నటువంటి దినములు ఇవి. Many have labored. అనేకులు ఎంతో కష్టపడ్డారు. వారు తమ యొక్క ప్రయాసంలోనికి వారు వెళ్ళారు. There is very less of suffering, less of affliction, less of pain and agony for sake of Christ. అయితే క్రీస్తు కొరకే ఎంతో తక్కువ శ్రమ, ఎంతో తక్కువ వేదన, ఎంతో తక్కువ కష్టాలు. But when you understand about the life of the suffering of Lord Jesus అయితే Christ, యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను మనం సరైన రీతిగా గ్రహించినట్లయితే day-to-day life also we can live a victorious life. మన అనుదిన జీవితంలో కూడా మనం విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించవచ్చు. For example, ఉదాహరణకు Lord Jesus Christ, he was reviled. యేసు ప్రభువారు ఆయన దూషించబడ్డాడు. Some people say he is mad. కొందరు అంటారు అతడు వెర్రివాడు అని అంటారు. John Gospel, యోహాను సువార్త chapter 10, 10వ అధ్యాయం verse 20. 10వ అధ్యాయం 20వ వచనం. Here he says, yeah, the devil, he says, కొందరు అన్నారు అతడు దయ్యం పట్టినవాడు అని he అన్నారు. is mad. అతడు వెర్రివాడు అని అన్నారు. But nowhere we find he did any such activities. అయితే అటువంటి కార్యాలు ప్రభు చేసినట్లుగా లేఖనాల్లో ఎక్కడ మనం చూడము. Secondly, they say he's a glutton and a wine bibber. అతడు కొందరు అన్నారు ఇతడు తాగుబోతు, తిండిపోతు అని అన్నారు. But never he did like that. ఎన్నడూ ప్రభు అలాగ ప్రవర్తించలేదు. Then they said he's a friend of publicans and sinners. ఆ సుందరులకు మరియు పాపులకు అతడు స్నేహితుడు, మిత్రుడు అని అన్నారు. That's a true word. అది సత్యమే, వాస్తవమే. But being a friend for tax collectors and sinners was objectionable to them. అయితే సుందరులకు, పాపులకు స్నేహితులుగా ఉండడము ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ మత నాయకులకు అది ఆటంకంగా ఉండింది. They said he drives devil because he's doing it by the prince of devils, that is the Beelzebub. బెల్జెబూబు యొక్క అధికారం ద్వారా అతడు దయ్యములను వెలగొట్టుతున్నాడని ప్రభు మీద నింద వేశారు. Then they said he's blaspheming. అదే కాకుండా దేవదూషణ చేస్తున్నాడు అనే నింద కూడా ప్రభు మీద He's a మోపారు. Samaritan. అతడు సమరయుడు అని అన్నారు. He was reviled. అలాగూ అతడు దూషించబడ్డాడు. So many things, words came. అనేకమైనటువంటి మాటలు ఆయనకు విరోధంగా పలికినారు. In our case, అయితే మన విషయంలో someone talks like that. అలాగూ ఎవరైనా ఒక్కరు మాట్లాడితే ఏమంటాం? ఏమంటామండి? ఈ సంగతి చూసుకుంటాను. నీ సంగతి చూస్తాను నేను. But why is Christ is giving an example? ఎందుకని ప్రభు ఇలాగో మాదిరి ఉంచి ఉన్నాడు. He was reviled, he reviled not again. అతడు దూషింపబడి బదులు దూషింపలేదు. That's why Christian life, how is it? క్రైస్తవ జీవితం అది ఎటువంటిదండి? It is hard, difficult. కఠినమైంది, ఎంతో కష్టమైనటువంటి జీవితము. Is it? What is your answer? మీ జవాబు ఏంటి? One servant of God said, దేవుని దాసులు ఇలాగా not just hard, not difficult, ఇది కేవలం కష్టమైంది, కఠినమైంది మాత్రమే కాదు, it is impossible. ఇది అసాధ్యమైన జీవితం. It is impossible. ఇది అసాధ్యమైనటువంటి జీవితం. That's the life the Lord wants us to live on earth. అటువంటి జీవితం ఈ లోకంలో మనం జీవించాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. If I have gone this way, would you like to follow my way? నేను ఈ మార్గంలో వెళ్ళి ఉన్నట్లయితే మీరు నా మార్గంలో, నా అడుగుజాడలో మీరు వస్తారా? If I have suffered, will you bear the suffering? నేను శ్రమ పడినట్లయితే మీరు కూడా నావలే శ్రమను The Lord సహిస్తారా? himself said, ప్రభు తానే అన్నాడు. they have persecuted me, they will persecute you also. ప్రభు అన్నాడు, వారు నన్ను హింసించారు, మిమ్మల్ని సైతం In హింసిస్తారు. this life, in this world, you shall have ఈ tribulation. లోకంలో మీకు శ్రమ కలుగును అని ప్రభు అన్నాడు. So this is part of our Christian life. ఇది క్రైస్తవ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన భాగం. Encouraging those scattered believers who are persecuted. అలా శ్రమ పొందినటువంటి ఆ చెదిరిపోయినటువంటి విశ్వాసం పేతురు ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. Nearly 15 times or more he used the word suffer or suffering in this epistle itself. ఈ యొక్క పత్రికలోని 15 సార్లు శ్రమ పొందుట అనేటటువంటి మాటను అతడు ఉపయోగించాడు. These people were suffering for the sake of Christ. ఇక్కడ ఉన్నటువంటి వారు క్రీస్తు ప్రభువును బట్టి వారు శ్రమను సహిస్తూ In ఉన్నారు. our life, we will be going through so many other tests and trials. మన జీవితంలో మనం అనేక ఇతర రకాల శ్రమలను మనం సహించి ఉండవచ్చు. Yet if we come across these aspects, అయితే ఇటువంటి విషయాలను మనం ఎదుర్కొన్నట్లయితే, for example, if ఉదాహరణకు we are standing for God in our office or in our school or our college, కాలేజ్లో కానీ స్కూల్లో కానీ లేకపోతే ఆఫీస్లో మనం ప్రభు కొరకు నిలబడినప్పుడు they'll be mocking, they'll be reviling, they'll be troubling us. కొందరు మనల్ని కలవర పెడతా ఉంటారు, ఎగతాళి చేస్తారు, పరిహాసం చేస్తూ ఉంటారు. They'll even
stop promotion for us. మనకు రావాల్సినటువంటి పదోన్నతిని కూడా వారు They will ఆపేస్తారు. shift us to village places. లేకపోతే వేరే గ్రామాల్లో మనల్ని బదిలీ చేయొచ్చు. They can do everything for us. వారికి ఏది తోచితే అది వారు చేయవచ్చు. But everything is for our own good. అది అయితే ఏది ఏమైనా అది మనకు మన మేలు కొరకే. I know about one brother who retired. రిటైర్ అయినటువంటి ఒక సహోదరు గురించి నాకు తెలుసు. His retirement, he was sharing this testimony. ఆయన తన రిటైర్మెంట్ లో ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటా ఉన్నాడు. Wherever he was put, he was preaching the gospel. ఆయన ఎక్కడికి ఆయనను పంపించిన దేవుని సువార్తను చాటిస్తూ Then they వచ్చాడు. shifted into a remote village. అయితే అప్పుడు ఆయన చాలా మారుమూల ప్రాంతానికి ఆయన బదిలీ చేశారు. అక్కడ కూడా సువార్తను అందిస్తూ He వచ్చాడు. went to another village. ఇంకొక గ్రామానికి వెళ్ళాడు. And every place they have to shift him on promotion. అయితే ప్రతి స్థలానికి బదిలీగా ఆయనకు పదోన్నతి ఇచ్చి బదిలీ చేశారు. Wherever he went, he preached the gospel. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన సువార్తను చాటిస్తూ Gladly వచ్చాడు. accepted it. ఎంతో ఆనందంగా ఆ యొక్క బదిలీలను ఒప్పుకున్నాడు. And the retirement, he was almost as a joint director of a tribal welfare ministry. జాయింట్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీలో జాయింట్ డైరెక్టర్ పదవిలో రిటైర్ అయ్యాడు. They tried to stop him. ఆయన ఆపాలని ఎంతో They ప్రయత్నించారు. reviled him. ఆయన ఎంతో దూషించారు. So much hurdles for him. ఎన్నో అనేకమైనటువంటి ఆటంకాలు ఆయన ఎదుటి Do ఉంచబడ్డాయి. whatever you want. మీరు ఏదైనా My చేయండి. Lord loved me, died for me, and rose again for me. నా ప్రభు నన్ను ప్రేమించాడు, నా కొరకే చనిపోయాడు, నా కొరకే తిరిగి లేచాడు. His love is so much strong in my life. I would like to share the same love. ఆయన ప్రేమ నాడులు అంత బలమైనట్లయితే ఆ ప్రేమను నేను పంచుకోకుండా నేను ఊరుకుండను. Suffering of Christ క్రీస్తు ప్రభు యొక్క శ్రమ was reviled. దాన్ని బట్టి వారు దూషించబడ్డారు. Christ was reviled. క్రీస్తు ప్రభు దూషించబడ్డాడు. Reviled not again. అయినప్పటికీ నీ బదులుగా దూషించలేదు. Secondly, రెండోది he suffered wrongfully. ఆయన అన్యాయముగా తీర్పు That's తీర్చబడ్డాడు. the right word. అన్యాయం Every aspect in his treatment to the cross. ఆయన శిలువలో వెళ్ళే సందర్భంలో ఉన్నటువంటి ప్రతి కార్యము ప్రతి విషయము కూడా Everything was unjust. అంత కూడా అన్యాయముగా చేయబడింది. Pilate's wife came and told him, పిలాతు భార్య పిలాతుకు తెలియజేసింది, don't do anything to this man, just man. ఈ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు అని చెప్పింది. He is not guilty at all. ఆయన మీద ఏం దోషం లేదు. In him he did no sin. ఆయన పాపము In చేయలేదు. him is no sin. ఆయనలో పాపము He లేదు. knew no sin. ఆయన పాపము ఎరగని వాడు. Wrongfully. అయినప్పటికీ అన్యాయముగా ఆయన్ను బంధించారు. What a terrible situation. చూడండి ఎంత భయంకరమైనటువంటి How పరిస్థితి. you and me, నీ విషయమే నా విషయం ఏంటి that we will see later. అది తర్వాత చూస్తాం. The suffering of the believer. విశ్వాసి యొక్క శ్రమ. Christ is our example. క్రీస్తు ప్రభు మనకు మాదిరి He was ఎంచినాడు. reviled, ఆయన దూషింపబడ్డాడు. suffered wrongfully. ఆయన అన్యాయంగా శ్రమ పొందాడు. Thirdly, మూడవది he suffered pain. ఎంతో బాధను సహించాడు. No one can explain his pain. ఆయన పొందినటువంటి బాధను వేదనను ఎవ్వరు కూడా వర్ణించలేరు. They put a crown of thorns. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. It was poisonous thorn. అది ఎంతో విషపూరితమైనటువంటి ఆ ముళ్ళతో ఉన్నటువంటి Touches the కిరీటం. body, the whole body swells with fever. ఆ యొక్క ముళ్ళు గుచ్చుకున్నట్లయితే దేహమంతా కూడా అది వాసిపోయి జ్వరంతో బాధపడతారు. And smote with a rod. ఆయన బెత్తంతో కొట్టారు. He was scourged. ఆయన కొరడాలతో కొట్టారు. Front side, back side. ముందు ఛాతి మీద మరియు వీపు మీద. Back was plowed. ఆయన వీపు దున్నబడింది అని రాయబడింది. Suffered pain. ఎంతో వేదనను శ్రమను సహించాడు. Not just reviling. కేవలము దూషించబడటం Not మాత్రమే. just unjust judgment. కేవలం అన్యాయపు తీర్పు తీర్చబడటం He మాత్రమే. suffered pain physically. ఆయన భౌతికంగా శారీరకంగా వేదన సహించాడు. Suffered pain mentally. మానసికంగా వేదన సహించాడు. He suffered pain inward. అంతేకాకుండా అంతరంగంలో ఎంతో వేదనను సహించాడు. They dragged him to the cross. ఆయన్ను సిలువ మీదకి ఈడ్చుకుని వెళ్ళారు. And then he bore the cross. ఆయన సిలువను మోసుకుంటూ వచ్చాడు. Nailed to the cross. సిలువకు మేకులు కొట్టారు. Never complained. ఇదంతట్లో ఒక్క మాట కూడా అతను మాట్లాడలేదు. He suffered silently. ఎంతో మౌనంగా శ్రమను సహిస్తూ వచ్చాడు What ప్రభు. a wonderful privilege to understand how much the Lord loved us. ఎంతగా ప్రభు మనల్ని ప్రేమించాడు అన్న విషయాన్ని గ్రహించడము అన్నది ఎంత శ్రేష్టమైన ధన్యకరమైన భాగ్యం. When on the cross, అయితే శిలువ మీద ప్రభు ఉండగా they mocked and reviled him. ఆయన ఎంతగానో పరిహాసం చేసి ఎగతాళి If చేశారు. you are Christ, come down, we'll believe. నువ్వు క్రీస్తువైతే దిగిరా, అప్పుడు మేము నీ యందు విశ్వాసం ఉంచుతా. Spat on his face. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. They plucked his hair. ఆయన వెంట్రుకలు పీకారు. Plucked his beard. ఆయన గడ్డం పీకారు. Boxed his cheeks. ఆయన చెప్పుల మీద పిడుగుతులు It is తీశారు. said his face was
mar. ఆయన ముఖము అది వికారముగా మారింది. It's not a human face. అది మనుష్యుని యొక్క ముఖములాగా లేదు. Terrible is that situation. ఆ పరిస్థితి అంత భయంకరంగా మారింది. Suffered for us like that. అలాగున ఆయన మన కొరకే శ్రమను సహించాడు. Finally, చివరిదిగా put an accusation on the cross. ఆయన శిలువ మీద చేయి రాత రాశారు. Now what is that? అదేంటండి? Jesus of Nazareth, the King of the Jews. నజరేయుడైనటువంటి యేసు యూదుల రాజు. So it is an accusation actually. ఇది వాస్తవానికి ఒక దూషణ మాట ఆయన మీద రాశారు. He was hanged between two robbers, two thieves. ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో ఆయన సిలువ వేశారు. That he suffered pain. అలాగున ఎంతో శ్రమను ఆయన సహించాడు. How much pain we can bear for Christ? క్రీస్తు కొరకై మనము ఎంత శ్రమను సహించగలము? About the Lord Jesus it says, యేసు ప్రభువు గురించి ఇలా రాయబడింది. He did all things well. ఆయన సమస్తమును బాగుగా చేసెను. బాగా చేయని ఒక్క కార్యం ఉందా? Is there any one thing which he did not do well? బాగుగా చేయని ఒక్క కార్యమైనా ఉన్నదా అండి ప్రభు విషయంలో? Not even one. ఒక్కటి కూడా లేదు. He challenges that if anyone can convince us there is sin in me. నాలో పాపమున్నది మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని ప్రభు సవాల్ వేశాడు. No one. ఎవరు He జవాబు did ఇవ్వలేదు. good to all people. అందరికీ అతడు మేలు చేశాడు. Eyes to the blind, గుడ్డి వారికి legs to చూపించాడు. the lame, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు. lepers were cleansed, కుష్ఠరోగులు dead శుద్ధులయ్యారు. were raised. చనిపోయినటువంటి వారు లేపబడ్డారు. He shared about God's kingdom. దేవుని రాజ్య సువార్తను He did ప్రకటించాడు. good to all people. ఆయన అందరికీ మేలు చేశాడు. But why such suffering? అయితే అటువంటి మనుషునికి ఇటువంటి శ్రమలు ఎదురు Why? ఆయన దూషించబడ్డాడు. Wrongfully, unjust judgment, అన్యాయంగా తీర్పు తీర్చబడింది అతనికి. and he was suffering pain. ఎంతో వేదనను బాధను సహించాడు. Why? ఎందుకని? Christ suffered, we also should follow his steps. క్రీస్తు మన కొరకే శ్రమపడి మనము ఆయన అడుగు చాటులో మనం నడుచుకోవాలని అలాగూ శ్రమపడ్డాడు. Now let's come to our subject. ఇప్పుడు మన అంశంలోకి వద్దాం. Suffering of a believer. విశ్వాసి యొక్క శ్రమలు. Peter very clearly writes few things. పేతురు ఎంతో స్పష్టంగా కొన్ని విషయాలు రాస్తా ఉన్నాడు. How we should not suffer. మనం ఎలాగో శ్రమ పొందకూడదు. What does he say? ఇక్కడ ఏమంటాడండి? First Peter పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం verse 15. 15వ వచనంలో, Let none of you suffer as a murderer or as a thief or as an evildoer or as a busybody in other men's matters. మీలో ఎవడును నరహంతకుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుగా గాని, పరజోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. So we should not come into that category. అటువంటి కోవకు, అటువంటి గుంపుకు చెందినటువంటి వారిగా మనం What does ఉండకూడదు. that mean? దాని అర్థం There ఏంటి? should not be any hatred in us. మనలో ఎటువంటి ద్వేషం ఉండకూడదు. We should not rob others' money or God's money. దేవుని యొక్క డబ్బు కానీ ఇతరుల యొక్క డబ్బు మనం దోచుకోవడానికి వీల్లేదు. We should not lose our witness or testimony. మన యొక్క సాక్ష్యాన్ని మనము పోగొట్టుకోవడానికి వీల్లేదు. Even in our office or wherever we are, మన ఆఫీస్లో లేకపోతే మనం ఎక్కడున్నప్పటికీ we go late every day. ప్రతిరోజు మనము పనికి ఆలస్యంగా వెళ్తే They will nickname us. మనకు ఒక పేరు పెడతారు. Even ఏమని పేరు పెడతారు? late comers is a good word. ఆలస్యంగా వస్తారు అనేది చక్కటి పేరు. అది There is another word called late latif. లేట్ లతీఫ్ అంటారు. We should not lose our testimony. మన సాక్ష్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. We should not suffer as an evildoer. అలాగూ చెడు కార్యములు చేయ వారిగా మనం There శ్రమపడదు. are so many things that come in our lives. అలాగే అనేక విషయాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. We should maintain our మన testimony. సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. Now we should not be as a busybody. లేకపోతే పరుల జోలికి వెళ్ళేటటువంటి వారిగా ఉండకూడదు. They create a lot of problems. అనేక సమస్యలను కలుగజేస్తారు. They try to take నీకు తెలుసా, they will start. వారు మీకు తెలుసా ఈ సంగతి అని ఆరంభిస్తారు. Then third person says, oh, so and so person told. పలానా తర్వాత వేరే వ్యక్తి అంటాడు, పలానా వ్యక్తి నాకు ఇలాగ జరిగింది అని చెప్పాడు అని We will చెప్తారు. be put to so much difficulty and shame. అలాగ మనం అనేకమైనటువంటి ఇబ్బందులకు తర్వాత ఎంతో అవమానానికి మనం గురవుతాం. Then finally what we say? చివరికి మనం ఏమంటాం? God, please help me. దేవా దయచేసి నాకు సహాయం But చేయి. who is the culprit? అయితే దీనంతట్లో నేరస్తుడు ఎవరండి? I am the one who started it. దీనంతటిని ఆరంభించింది నేనే. Let us not enter into such
communications or conversations. అటువంటి సంభాషణ, అటువంటి ఆ యొక్క పరిస్థితులకి మనము దిగజారకూడదు. So much of information for us, ఎంతో సమాచారం ఉంది మనకు. but let it go into our ears. అది మన చెవులోకి వెళ్ళాలి. Then commit ourselves to the Lord. మనము ప్రభువుకు వాటన్నిటిని Let the అప్పగించాలి. Lord take care of it. ఎందుకంటే ప్రభువే వాటన్నిటిని Let us చూస్తాడు. not get involved in unnecessary communication. అలాగే పనికిరాని సంభాషణలో, పాటల్లో మనము చొరబడకూడదు. Don't be such kind of a suffering person. అటువంటి కారణాలను బట్టి శ్రమ పొందేటటువంటి వ్యక్తిగా మనం ఉండకూడదు. Says దేవుని వాక్యం అంటది, if any man suffer, let him suffer as a Christian. ఎవడైనా శ్రమ పొందినట్లయితే క్రైస్తవుడిగా అతడు శ్రమ పొందవలెను. Let him not be ashamed. దాన్ని బట్టి అతడు Call సిగ్గుపడనక్కర్లేదు. himself a Christian. ఎందుకంటే క్రైస్తవుడిగా పిలువబడుతున్న దాన్ని As బట్టి a Christian, as a believer, what are the areas where we can hold on to God and suffer for Him? క్రైస్తవుడిగా ఏ విషయాల్లో మనము దేవుణ్ణి చేపట్టిన వారమై మనము ప్రభు కొరకు నిలబడగలము? First of all, మొట్టమొదటిగా in Philippians chapter 1 and verse 29, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1:29 it is not only to believe on the name of Lord, it is given unto us not only to believe on the name of Lord Jesus Christ, but also to suffer for His name. ఏదైనా మీరు నా నామం ఆయన నామమందు విశ్వాసం ఉంచడం కొరకు మాత్రమే కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటకును ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. Once you have believed on the Lord Jesus Christ, ఒక్కసారి క్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచినప్పుడు Christ comes and dwells in our heart. క్రీస్తు ప్రభువు వచ్చి మన హృదయంలో నివసిస్తాడు. We put on Christ. మనం క్రీస్తును ధరించుకుంటాం. His name is bestowed upon us. ఆయన నామము మన మీద ఉంచబడుతుంది. His Spirit is in us. ఆయన ఆత్మ మనలో ఉంటాడు. We belong to Christ. క్రీస్తుకు చెందిన వారు మనము. And we have to live for Christ. అలాగే మనం క్రీస్తు కొరకు జీవించాలి. The person who has enjoyed the love of Christ in his heart and who is born again truly will never go away from the faith in Christ. క్రీస్తు యేసు ప్రభు యొక్క ప్రేమను కలిగి నిజమైనటువంటి మారు మనసు కార్యం కలిగినటువంటి వ్యక్తి అతడు ఏమాత్రం కూడా వెనుకకు వెళ్ళిపోడు. Make sure of your salvation. కనుక మీ రక్షణ విషయమై నిశ్చయత స్థిరంగా ఉందో లేదో చూసుకోండి. Make sure of the faith that you have and enjoy in Christ. క్రీస్తునందు మీకున్నటువంటి విశ్వాసం అది స్థిరంగా ఉన్నదో లేదో చూసుకోండి. There is definitely going to be a test and trial, or you may have to go through suffering also for the faith in Christ. కనుక క్రీస్తు యేసునందు ఉన్నటువంటి విశ్వాసం బట్టి కూడా మనము ఖచ్చితంగా మనము శ్రమలను మనము ఎదుర్కోవాలి. That's why First Peter 1:7 we have already read. అందుకొరకే మొదటి పత్రిక 1:7 The trial of your faith is much more precious than gold that perishes. నశించుకో సువర్ణము కంటే అగ్ని పరీక్ష వలన మీ యొక్క విశ్వాసములకు కలుగు పరీక్ష అది ఎంతో అమూల్యమైనది అని అంటున్నాడు. Not in that. అంత మాత్రమే It కాదు. says that it might be found unto praise and honor and glory at the appearing of Christ. క్రీస్తు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత యందు అది మహిమకు, ఘనతకు, మెప్పుకు కారణమగునట్లు. Sometimes it may be constant test of our faith. కొన్నిసార్లు ఎడతెగక మన విశ్వాసం పరీక్షించబడవచ్చు. Sometimes once in a while. కొన్నిసార్లు అప్పుడప్పుడు పరీక్షించబడుతుంది. Definitely the test comes. ఏది ఏమైనప్పటికీ శ్రమ పరీక్ష అనేది ఖచ్చితంగా వస్తుంది. There only you will find out whether you are standing for God or you are losing the ground in faith. అయితే అప్పుడే మనం ప్రభు కొరకు నిలబడుతున్నామా లేకపోతే మనము స్థానము తప్పిపోతున్నామా అన్నటువంటి విషయం అది బహిర్గతం చేయబడుతుంది. One example of one sister. ఒక సహోదరి గురించినటువంటి ఉదాహరణ ఉంది. Kadapa, she shared this testimony. కడపలో తను ఈ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నాం. From a non-Christian background. క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చింది. And she was only one born again. ఆమె కుటుంబంలో తాను ఒక్కతే తిరిగి జన్మించింది. Because she accepted the Lord. ప్రభువును అంగీకరించిన కారణాన్ని బట్టి all the workload was put on her. ఇంట్లో ఉన్నటువంటి పనంతా కూడా ఆమె మీద వేయబడుతుంది. She has to take care of a sick father. అనారోగ్యంగా ఉన్నటువంటి తండ్రిని చూసుకోవాలి. Wash all the vessels. ఇంట్లో ఉన్నటువంటి పాత్రలన్నీ శుభ్రం చేయాలి. నేలంతా శుభ్రం చేయాలి. The clothes. బట్టలను ఎత్తుకోవాలి. Cooking. తర్వాత వంట చేయాలి. Go to job. తర్వాత ఉద్యోగం చేయాలి. Others will go to school or college, come and then have food. ఇతరులు స్కూల్కి, కాలేజ్కి, ఉద్యోగాలకు వెళ్ళి వచ్చి వారు భోజనం చేస్తారు. For 1 or 2 years. అలా 1-2-3 సంవత్సరాలు చేసింది. After that she got tired. తర్వాత ఎంతో అలసిపోయింది. Then she asked someone to help. ఇంకా వేరే వారిని సహాయం చేయండి అని అడిగి. No, you only know, you believe on the Lord, you only do. కనుక వారు అన్నారు, నువ్వు ప్రభు నమ్ముకున్నావు కదా, నువ్వే చేయవు అని అన్నారు. She used to attend all the meetings also. ఇదంతా చేస్తూ కూడా కూడికలకు హాజరవుతూ వచ్చింది. One day she had this thought. ఒక రోజు ఈ తలంపు ఆమెకు వచ్చింది.
how long can I bear this? ఎంతకాలం ఈ శ్రమలు నేను సహించాలి? For this purpose I have to accept Christ. దీని కొరకేనా నేను క్రీస్తును అంగీకరించాలి? I can't tolerate. ఇదంతా నేను ఇంకా సహించలేను. I have to take a decision. ఇంకా నేనేదో ఒక తీర్మానం చేసుకోవాలి. Rather I end my life, she said. ఆమె నా జీవితాన్ని నేను అర్థం చేసుకుంటేనే బాగుంటుంది. So one night, కనుక ఒక రోజు she రాత్రి went to the well nearby. దగ్గరలో ఉన్నటువంటి బావి దగ్గరికి వెళ్ళింది. And she said a small prayer. చిన్న ప్రార్థన చేసుకుంది. Lord, it is enough, Lord. ప్రభువానికి చాలు ఇదంతా. I can't bear it. ఇక దీనంతా నేను సహించలేను. No one is helping me. ఎవరు నాకు సహాయం చేయట్లేదు. The burden on me only. అంత బాధ నా మీదనే మోపుతున్నారు. Out of that, nobody is satisfied. ఎంతగా చేసినప్పటికీ ఎవరికి తృప్తి కలగట్లేదు. So much mockery and revival. ఎంతో ఎగతాళి, ఎంతో పరిహాసం నా మీద ఉంది. I can't bear it. ఇదంతా నేను సహించలేను ప్రభువా. The Lord, he said, come look at me once. అయితే ప్రభు అన్నాడు, ఒక్కసారి నా వైపు చూడు. Showed him the picture of the cross. శిలువ యొక్క దృశ్యాన్ని ప్రభు ఆమె కనపరిచాడు. Is my suffering greater than yours? నేను పొందినటువంటి శ్రమ నీ శ్రమ కంటే గొప్పది కాదా? He just knelt down, అప్పుడే ఆమె అక్కడే మోకరించింది. wept and said, కన్నీటితో ఈ మాట అంది. Lord, I didn't say that. ప్రభు నేను ఆ మాట చెప్పలేదు. I am unable to bear. అయితే ఈ శ్రమను నేను సహించలేకుండా ఉన్నాను. But if you have borne so much for me, ఒకవేళ నా కొరకే నువ్వు ఇంతగా సహిస్తే the rest of the life I will stand by. అయితే నా జీవితకాలం అంతయు నీ కొరకే నేను నిలబడతాను. Suffering for the faith in Christ. క్రీస్తు యేసునందు విశ్వాసమును బట్టి శ్రమను సహించాడు. Several examples like that. అలాగే అనేక ఉదాహరణలు I ఉన్నాయి. know about boxing. సో భగత్ సింగ్ గారి గురించి మనకు He తెలుసు. had to leave his family, leave his possessions, leave his property, everything to stand for Christ. క్రీస్తు కొరకే నిలబడడానికి కొరకే కుటుంబమును, ధనమును, తర్వాత హోదాను అన్నింటినీ విడిచివేయాల్సి వచ్చింది. There's one the real story of one lady by name Perpetua. పర్పెచువా అనేటువంటి ఒక స్త్రీ గురించినటువంటి నిజమైనటువంటి కథ ఉంది. She was the daughter of a very rich man. ఆమె ఒక ధనవంతుని యొక్క కూతురు. He was very close to the emperor. అయితే ఆ వ్యక్తి చక్రవర్తికి ఎంతో సమీపస్తుడు. She was born again. అయితే ఈ స్త్రీ ఆమె తిరిగి జన్మించింది. They were having a secret worship. వారు రహస్యంగా వారు ఆరాధన కుడికి కలిగి ఉన్నారు. Some soldiers came to know. కొందరు సైనికులకు ఈ విషయం తెలిసింది. And they told their father. వారు వెళ్ళి ఆ పర్పెచువా యొక్క తండ్రికి Your చెప్పారు, daughter is worshipping some other god. అయ్యా మీ యొక్క కుమార్తె వేరే ఇంకొక దేవుణ్ణి పూజిస్తుంది అని. If we find it, we'll put her in jail. ఒకవేళ మాకు అది తెలిసినట్లయితే ఆమెను మేము జైల్లో వేస్తామని చెప్పారు. He came running. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. He shouted at her. ఆయన ఆమె మీద కేక వేశాడు. Please don't do that. అమ్మా ఈ పని నువ్వు చేయవద్దని చెప్పాడు. Otherwise my job will go. లేకపోతే నా ఉద్యోగం పోతుంది. She told her father. అయితే ఆమె తండ్రితో అంది, The Lord who loved me, నాయన తండ్రి ప్రభు నన్ను ప్రేమించాడు. I am going to give my life for him. నా ప్రాణమును ప్రభు కొరకు నేను I will stand అర్పించాను. till the end. నన్ను చివరి వరకు అంతవరకు ప్రభు కొరకు నిలబడతాను. Finally, they were all put in jail. చివరికి వారందరినీ చెరసాలలో వేశారు. And for the last time, they gave a chance. ఇక చివరిసారి చెప్పక ముందు వారికి ఒక అవకాశం ఇచ్చారు. Just tell Caesar is Lord. కైసరే ప్రభువు అని ఒక్క మాట చెప్పు చాలు. Put some small bit of incense there. అయితే ఆయన విగ్రహం ముందు కొంచెం ధూపం వేస్తే చాలు. We will leave you. ఇక ఈ చిన్న పని చేస్తే ఇక నిన్ను చంపకుండా నేను మిమ్మల్ని వదిలేస్తాం. Father was pleading. అయితే తండ్రి ఆమెను బ్రతమాలుకుంటా ఉన్నాడు. He was carrying her son. ఆ తండ్రి ఈమె యొక్క కుమారుని, చిన్న కుమారుని మోసుకుంటూ వచ్చాడు. Son gave it to him. ఆ చిన్న కుమారుని ఆయనకి ఇచ్చాడు. Just see, look at the son. అయ్యా ఇదిగో నువ్వు కన్న ఈ చిన్న బిడ్డ ముఖము చూడు ఒకసారి. For his sake you deny. కనీసం ఈ చిన్న బిడ్డ కొరకైనా నీ ప్రభువును నువ్వు తృణీకరించు. No, I will not do it. ఆమె లేదు నేను చేయలేను. Lord will take care of me. ప్రభువే నా కుమారుని చూసుకుంటాడు. I am ready to die. నా ప్రభు కొరకు నేను చనిపోవడానికి They were సిద్ధమే. put among the animals, ఆమె wild beasts. క్రూర జంతువుల మధ్యలో ఆమె పారవేశారు. They stood for the Lord. వారు ప్రభు కొరకు నిలబడ్డారు. How about you? అయితే నీ విషయం ఏంటి? How strong is your faith? నీ విశ్వాసం ఎంత బలంగా ఉంది? Some small temptation ఏదైనా చిన్న శోధన వస్తే, or little test, లేకపోతే ఏదైనా చిన్న పరీక్ష వస్తే our faith is shaken. మన విశ్వాసం కదిలిపోతుంది. We are here to suffer for the sake of Christ and His name. క్రీస్తు కొరకే, క్రీస్తు ప్రభు నామము కొరకే, శ్రమ పొందుట కొరకే మనం ఇక్కడ ఉంటున్నాం. Secondly, రెండవది, those who live a godly life will suffer. దైవ భక్తితో జీవించు ఉద్దేశించి వారు శ్రమలను సహిస్తారు. Timothy తిమోతికి రాసిన రెండవ పత్రిక chapter 3 3వ అధ్యాయము and verse 12. 3వ అధ్యాయము 12వ వచనం. 2 Timothy తిమోతికి రాసిన రెండవ పత్రిక chapter 3 3వ అధ్యాయము and verse 12. 12వ వచనము. All that will live godly in Christ Jesus shall suffer persecution. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింసను పొందుదురు. To live a holy life is very difficult.
పరిశుద్ధ జీవితం జీవించడం అనేది కష్టమైన విషయం. Live a separated life is very difficult. ప్రత్యేకించబడిన జీవితం జీవించడం కష్టమైన విషయం. But here it says, అయితే ఇక్కడ ఏం రాబడింది, those who live a godly life అయితే సద్భక్తితో జీవించిన ఉద్దేశించేవారు have to go to persecution. అటువంటి వారు హింసలను ఎదుర్కోవాలి. There was one young man ఒక యవనస్తుడు working in electricity department. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నాడు. Very corrupt department in some ఎంతో place. ఎంతో లంచంతో నిండినటువంటి లంచగొండితనంతో నిండినటువంటి డిపార్ట్మెంట్ ఇది. If the company wants a transformer, కంపెనీకి ఏదైనా ట్రాన్స్ఫార్మర్ కావాలి అంటే so they give the amount to the engineer, ఇంజనీర్ కి డబ్బిస్తారు, he will set it off. ఆయన పని చేసి పెడతాడు. So this young boy, అయితే ఈ a యవనస్తుడు strong believer, బలమైనటువంటి విశ్వాసం, never took any naya paisa. ఒక్క నయా పైస కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. His subordinates were feeling very bad. అయితే ఆయన అలాగున్న కారణాన్ని బట్టి ఆయన కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులకు చాలా కలవరము, చాలా బాధ అనిపిస్తాం. నువ్వు తీసుకోకపోతే పర్లేదు, మాకన్నా తెప్పించాను. నువ్వు తీసుకోకపోతే పర్వాలేదు కానీ మేము తీసుకుంటే అయ్యా నీకెందుకు ఆటంకం? I will not take it. అయితే ఆయన అన్నాడు, నేను తీసుకోను, If you want to, you take it. మీరు తీసుకోవాలనుకుంటే మీరు I తీసుకోండి. find it very hard. అలాగూ ఆయన తీసుకున్నప్పుడు వారు లంచం తీసుకోవడం వారికి చాలా కఠినంగా అనిపించింది. His life, they were losing or they were at loss. ఈయన సాక్ష్యములు బట్టి, ఈయన జీవించే జీవితాన్ని బట్టి వారికి ఎంతో నష్టం కలుగుతా ఉంది. They complained to the head of the వారు పైన అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. Shanti Mount, they said. వాళ్ళను ఇతను ఇక్కడ నుండి బదిలీ చేసి వేరే ప్రాంతం, We are losing so much. ఈయనను బట్టి ఎంతో నష్టం మాకు కలుగుతుంది. We were shifted. ఆయన్ను వేరే స్థలానికి పంపించారు. Place to place, we were shifted. వేరు వేరు అనేక స్థలాలకు ఆయన పంపిస్తూ Yet వచ్చారు. he stood firm. అయినప్పటికీ వీటన్నిటిలో ఆయన ప్రభు కొరకు నిలబడ్డాడు. There was a time he lost his salary also. ఆయన ఒక సమయం వచ్చింది, ఆయన జీతం కూడా పోగొట్టుకున్న పరిస్థితి వచ్చింది. But yet he stood. అయినప్పటికీ అటువంటి పరిస్థితులు కూడా ప్రభు కొరకు The నిలబడ్డాడు. Lord will not leave me. నా ప్రభు నన్ను విడిచిపెట్టాడు. His testimony is, ఆయన సాక్ష్యం ఏంటంటే, when I had full salary as I was living, even now when I have no salary, I am living in the same standard. నా జీతం అంతా కూడా స్ఫూర్తిగా వచ్చినప్పుడు ఎటువంటి జీవితం జీవించానో, జీతం ఆపివేసినటువంటి సమయంలో కూడా అటువంటి రీతిగానే కొరత లేకుండా జీవిస్తా ఉన్నానని To చెప్పాడు. live a godly life, we may have to go through suffering. అలాగూ దైవ భక్తితో కూడినటువంటి జీవితం జీవించాలంటే శ్రమలను This is సహించాలి. the story of Daniel. దానియేలు యొక్క కథ మనందరికీ I తెలుసు. will not defile myself. నన్ను నేను I అపవిత్రపరుచుకున్నాను. would rather suffer and die. నేను శ్రమపడి చనిపోవడానికైనా సిద్ధమే. I will not defile. అయినప్పటికీ నన్ను నేను అపవిత్రపరుచుకున్నాను. Firstly, suffering of a believer is to suffer for his name's sake in faith. ఆ విశ్వాసం బట్టి, క్రీస్తునందు విశ్వాసం బట్టి, క్రీస్తు నామం కొరకే శ్రమ పొందుట అన్నది విశ్వాస యొక్క శ్రమలు మొదటిది. Secondly, to live a godly life, you have to suffer. రెండవదిగా దైవ భక్తితో జీవించాలి అంటే శ్రమలను సహించాలి. Thirdly, మూడవది, as believers, sometimes we have to suffer wrongfully, కొన్నిసార్లు విశ్వాసులుగా unjustly. అన్యాయంగా చేయని దాని కొరకే మనము శ్రమలను సహించాల్సి వస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక Chapter 3, 3వ అధ్యాయము verse 16 and 17. 3వ అధ్యాయము 16-17 వచనాలు. First Peter chapter 3, verse 16 and 17. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. అందరూ కలిసి 15-16 కలిసి చదువుకుందాం. 15-16-17. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారమై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయమునందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గుని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. It is better if the will of God be so that he suffer for well doing than for evil doing. మేలు చేయ విషయమై శ్రమ పడుట అది దేవుని విషయంలో అది మంచిదే. Sometimes, we have to suffer wrongfully. కొన్నిసార్లు అన్యాయంగా మనము శ్రమను We do సహించాలి. good to so many people, అనేకులకు మేలు చేస్తాం, but yet we get the reproach. అయినప్పటికీ నిందలు మన మీదకి వస్తాయి. But yet we have to bear them. అయినప్పటికీ వాటిని మనం సహించాలి. One day, ఒక దినాన in my office, నేను నా ఆఫీస్లో my director secretary was very, very much annoyed against me. మా డైరెక్టర్ గారి యొక్క సెక్రటరీ నా విషయం ఎంతగానో కలవరంతో ఉంటున్నాడు. Because that lady, ఆ స్త్రీ, because the director is close to me, ఎందుకంటే డైరెక్టర్ గారు నాకు ఎంతో సన్నిహితుడుగా ఉన్న కారణాన్ని బట్టి she was afraid that every work I will take by the director itself and I will be promoted. కనుక డైరెక్టర్ నుండి నేరుగా అన్ని పనులు తీసుకొని అన్ని నేనే చేస్తా ఉన్నాను. So she was concerned about that. దాన్ని బట్టి ఆమెకి ఎంతో కలవరం
One day in the midst of in the presence of the director, అయితే డైరెక్టర్ గారి సముఖంలోనే ఒక దినాన I started shouting. ఇంకా ఆమె అరవడం ఆరంభించింది. I'll tell the director, I'll see what I will do for you. నేను డైరెక్టర్ గారు చెప్తాను, నువ్వు నీ పని నేను చూస్తాను అని ఆమె బెదిరించడం ఆరంభించింది. Director laughed and went away. డైరెక్టర్ గారు చూసి నవ్వి వెళ్ళిపోయారు. I was so surprised with those words. ఆ మాటలు బట్టి నాకు ఎంతో ఆశ్చర్యం She అనిపించింది. never did any harm, ఎప్పుడు ఆమెకు నేను ఏ కీడు చేయలేదు. but something was going on in her mind. అయితే ఆమె మనసులో ఏదో ఆలోచనలు రేపుతా ఉన్నాయి. But a small prayer I prayed. అయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. Lord, although she reproached me, ప్రభువా ఆమె నన్ను దూషించినప్పటికీ help me to do something good for her. ఆమెకి ఏదైనా మేలు చేయనట్లుగా నాకు సహాయం చేయని ప్రార్థన చేశాను. So after 10 minutes she came back. 10 నిమిషాల తర్వాత ఆమె తిరిగి వచ్చింది. She said, Mr. Paul, can I have a vehicle to go to the bank? అయితే ఆమె అంది, పౌల్ గారు బ్యాంక్ వెళ్ళడానికి నాకు ఒక వాహనము మీరు ఇవ్వగలరా అని. But it was personal work. అయితే అది తన వ్యక్తిగత సొంత పని. Car is official car. అయితే కార్ మాత్రం అది ఆఫీస్ కాదు. One side the voice was coming. అయితే ఒకవైపు స్వరం వస్తుంది, Now you take your chance. ఇప్పుడు ఆమె పనిని ఇప్పుడు నువ్వు పట్టించు అని. But on the other side, అయితే ఇంకొక వైపు, what did you pray? నువ్వు ఏం ప్రార్థన చేశావు? Do something good. కనుక ఆమెకి ఏదైనా మేలు చేయి. I said, after all, they said, okay, you take the car and go. కొంత సమయం ఎంత నన్ను మీరు కారు తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పాను. She went and came back. ఆమె వెళ్ళి వచ్చింది. And came straight to the table. ఆమె నేరుగా టేబుల్ దగ్గరికి వచ్చింది. In tears, she said, I'm very sorry. ఆమె కన్నీటితో, అయ్యా నన్ను క్షమించు అని అడిగింది. I hurt you so much. నేను ఎంతగానో గాయపరిచాను. I never expected that. నేను అలా చేస్తానని అనుకోలేదు. Sometimes we have to suffer wrongfully. కొన్నిసార్లు అన్యాయంగా మనము శ్రమలను సహించాల్సి Yes, వస్తుంది. God will be glorified. అయినప్పటికీ వాటి ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. God may take us through so many situations. ప్రభు మనల్ని అనేక పరిస్థితుల నుండి తీసుకుని వెళ్ళవచ్చు. And when you are faithful, అయితే మనం నమ్మకంగా when you ఉన్నట్లయితే, trust in the Lord, ప్రభునందు మనం విశ్వాసం ఉంచినట్లయితే, we know the story of Joseph. యోసేపు యొక్క జీవితం మనకు తెలుసు. What did he do? ఆయన ఏం చేశాడంటే, He did good to his brethren. తన సహోదరులకు మేలు చేశాడు. But what did the brethren do? సహోదరులు ఆయనకి ఏం చేశారు? So much evil to them. ఎంతో కీడు చేశారు. So much so they took him away from their heart. ఎంతగా అంటే వారి హృదయం నుండే ఆయన తీసివేసేశారు. And we know the story how they reported it to their father. ఆ తర్వాత తండ్రికి వారు సమాచారం అందించారో మనకు తెలుసు. But after everything was over, అంతా కూడా అయిపోయిన తర్వాత what did Joseph tell them? యోసేపు వారికి ఏం చెప్పాడు? ఏమనండి? You thought to do evil for me. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి ఇదంతా చేశారు. But what God did? అయితే దేవుడు దాన్ని ఎలాగో మార్చాడు? మేలు కొరకే దేవుడు మార్చాడు. Never doubt or underestimate God's working. కనుక దేవుని యొక్క కార్యాలను ఎన్నడూ అనుమానించొద్దు, దాన్ని తక్కువగా మనం అంచనా వేయకూడదు. We know the story of Tyndale. విలియం టిండేల్ యొక్క జీవిత వృత్తాంతం మనకు తెలుసు. English Bibles. ఇంగ్లీష్ బైబిల్ ని అతడు తర్జుమా చేసి He had one ముద్రించాడు. friend, ఆయన ఒక స్నేహితుడు ఉన్నాడు. Mr. Thomas. ఆయన పేరు థామస్. So he came to meet him. ఆయన కలవడానికి వచ్చాడు. And William Tyndale, he took him for food. అయితే టిండేల్ గారు ఆయన్ను భోజనానికి తీసుకుని వెళ్ళాడు. So he said, he's my friend, I'll treat him. కనుక ఆయన నా స్నేహితుడు కాబట్టి మంచి భోజనం పెడతాను ఇతనికి అని అనుకున్నాడు. But second day, Thomas invited him. అయితే మరుసటి దినాన థామస్ అతన్ని భోజనానికి ఆహ్వానించాడు. Tyndale did not know what's going to happen. అయితే ఆ రోజు ఏం సంభవిస్తుందో అన్న విషయం విలియం టిండేల్ గారికి తెలియదు. When they were going out, అయితే వారు బయటికి వెళ్తా ఉండగా the soldiers caught him and took him away. ఇద్దరు సైనికులు వచ్చి టిండేల్ గారిని బంధించి తీసుకొని వెళ్ళిపోయారు. He said, Thomas, what did you do? అయితే టిండేల్ గారు అన్నారు, థామస్ మీరు ఏం చేస్తున్నారు అని. That's it. అంతే ఇంకా అంతే. That was the end, almost leading to his persecution. ఇంకా అలాగూ అతన్ని హింసించడం యొక్క ప్రక్రియ ఆరంభం. But they didn't stop there. అక్కడితో ఆగిపోలేదు. When Tyndale was burned to the stake, ఇంకా టిండేల్ని ఆయన్ను కాల్చి వేస్తా ఉన్నటువంటి సమయంలో, Lord, people may think this work is stopped. ప్రభువా మనుషులు అనుకుంటూ ఉండవచ్చు ఈ పని ఆగిపోతుంది అని. And what were his last words? అయితే ఆయన చివరి మాటలు ఏంటి? Lord, open the eyes of the king. అయ్యా ఈ దేశపు రాజు యొక్క కన్నులు తెరవండి. 2 years the king's eyes were open. ఇంకా ఆ ప్రార్థన చేసిన 2 సంవత్సరాలకే రాజు కన్నులు ప్రభు తెరిచాడు. The Bible was freely distributed. ఆ దేవుని వాక్యము ఎంతో ధారాళంగా అది అనేకులకు అందించబడింది. People think it is harmful. Sometimes want to do wrong to us. ఏదైనా మీ నష్టము ఏదైనా కీడు మనకు జరిగితే అది బాగుండదు, అది మంచిది కాదని మనం అనుకుంటా ఉండవచ్చు. But God turns it for something. దేవుడు అది మేలు కొరకే దాన్ని మారుస్తాడు. Our lives are in God's hand. మన జీవితం
జీవితాలు దేవుని చేతిలో ఉంటున్నాయి. Lastly, చివరిదిగా suffering in the ministry. పరిచర్యలో శ్రమను సహించుట. Few words and we'll close. కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. So we saw suffering for our faith. మన విశ్వాసం కొరకైనటువంటి శ్రమలను చూశాము. Secondly, రెండవది suffering is a godly life. దైవ భక్తితో జీవించేటటువంటి జీవితంలో ఉన్నటువంటి శ్రమలను చూశాము. Thirdly, మూడవది suffered wrongly. అన్యాయంగా శ్రమను సహించుట. Lastly, చివరిదిగా suffering in the ministry. పరిచర్యలో శ్రమలు. Many of us are in the ministry, మనం చాలా మంది పరిచర్యలో ఉంటున్నాం. but God takes us through this channel of suffering to build us up, to prepare us for His glory. దేవుడు మనల్ని ఈ శ్రమల మార్గం గుండా తీసుకుని వెళ్ళి తన మహిమ కొరకై మనల్ని సిద్ధపరచడానికి ఇటువంటి కార్యం దేవుడు A చేస్తాడు. few examples and we'll close. కొన్ని ఉదాహరణలు చూసి ముగించుకుందాం. See, one example is that there was one brother by name Caleb Antipas. కాలెబ్ యాంటిపాస్ అనేటువంటి ఒక సహోదరుడు. Especially servants of God have to go through so much rugged training. అయితే దేవుని దాసులు ఎంతో కఠినమైనటువంటి ఆ యొక్క శిక్షణ గుండా పరిశోధన గుండా వారు వెళ్ళాలి. They were tested and tried both physically, mentally, spiritually, in so many ways. వారు ఆత్మీయంగా, భౌతికంగా, తర్వాత ఎంతో అనేక రీతులుగా మానసికంగా వారు పరిశోధన గుండా Those people laid the foundation. Those people laid the foundation. అటువంటి వారు పునాదులు వేశారు. So one brother named Caleb Antipas went to the ministry. ఒక సోదరుడు కాలెబ్ యాంటిపాస్ ఆయన పరిచర్యకు వెళ్ళాడు. And then our meeting was over. అక్కడ కూడికలు అయిపోయాయి. And the brother has to take him for food. సోదరుడు ఆ భోజనాన్ని తీసుకుని వెళ్ళాలి. And he said, brother, put on your chappals, we'll go home. సో వారు అన్నారు, సోదరుడు మీరు చెప్పులు వేసుకోండి, మనం భోజనానికి ఇంటికి వెళ్దాం. No, it's already said. ఆయన అన్నాడు, పర్వాలేదండి. You can understand. వారికి అర్థం కాలేదు. Please put on your chappal, we'll have to go home. దయచేసి మీరు చెప్పులు వేసుకొని ఇంటికి వెళ్దాం భోజనానికి కొరకు అని అన్నారు. No, brother, it's all right, brother, we'll go home. అయితే ఇతను అన్నాడు, లేదండి పర్వాలేదు, మనం వెళ్ళిపోదాము అని అన్నాడు. Tell me, where is your chappal, brother? సోదరుడు మీ చెప్పులు ఎక్కడ నేను చెప్పండి అని అన్నాడు. It's all right, brother, let's go. లేదు పర్వాలేదు సోదరుడు, మనం వెళ్దాము అని అన్నాడు. And argumenting, దాని అర్థం ఏంటి? Sunday ministry. అది ఆదివారం పరిచర్య. Later on he understood. తర్వాత ఆ వ్యక్తి గ్రహించాడు. Before going to food, ఇక భోజనానికి వెళ్ళే ముందు he went to the shoe shop. ఆయన చెప్పుల దుకాణానికి వెళ్ళి తీసుకుని వెళ్ళాడు. Chappal for him. ఆయన కొరకు చెప్పులు కొనిచ్చాడు. Then he went. తర్వాత వెళ్ళి We are tested at all points. అన్ని రీతులు, అన్ని విషయాల్లో పరీక్షించబడింది. We have the story of John Bunyan. జాన్ బన్యన్ గారి గురించినటువంటి కథ మనకు తెలుసు. Sharing the gospel. ఆయన సువార్తను అందిస్తూ ఉన్నాడు. And they put him in prison. అయితే దాన్ని బట్టి ఆయన చెరసాలలో వేశారు. What did he do in prison? చెరసాలలో ఏం చేశాడు? 20 years he was there. 12 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. He was happy there. అక్కడ సంతోషంగా ఉన్నాడు. He was asking the Lord, ప్రభువుని అడుగుతొచ్చాడు, what do you want me to do? ప్రభు నేను ఏం చేయాలి? Lord gave me a vision. ప్రభు ఆయనకు ఒక దర్శనం Tell ఇచ్చాడు. me to write. కనుక నువ్వు రాయు. What to write? ఏం రాయాలి? He wrote the Pilgrim's Progress. యాత్రికుని ప్రయాణము అనే గ్రంథాన్ని రాశాడు. There are ways God uses suffering in the ministry to glorify the Lord's name. ప్రభు నామము మహిమపరచబడుట కొరకై పరిచర్యలో కలిగేటటువంటి శ్రమలను దేవుడు వాడుకుంటాడు. You know the prophets. ప్రవక్తల జీవితాలు మనకు తెలుసు. Every prophet had to go through suffering. ప్రతి ప్రవక్త అనేకమైనటువంటి శ్రమలు కూడా వారు వెళ్ళాల్సి వచ్చింది. What was their job? వారి ఉద్యోగం ఏంటి? What's a prophet do? ప్రవక్త యొక్క పని ఏంటి? Priest means he takes the message from the people, goes to God. యాజకుని పని ఏంటంటే మనుషుల దగ్గర నుండి మాటలు తీసుకుని వెళ్ళి దేవుని సముఖంలో పెట్టుట. How about the prophet? అయితే ప్రవక్త పని ఏంటి? He received the message from God, gives to the people. దేవుని నుండి వర్తమానం పొందుకొని ప్రజలకు అందజేయట. Only a channel. కేవలం అది ఒక సాధనం మాత్రమే. Channel. ఒక సాధనము. But every prophet has been harmed, tortured and persecuted. అయితే ప్రతి ప్రవక్త ఎంతగానో వేధించబడి, శ్రమ పెట్టబడి, బాధించబడ్డారు. Right from the blood of Abel unto the blood of Zechariah, it says. ఆ ఏబేలు యొక్క రక్తం మొదలుకొని జకరియా యొక్క రక్తం వరకు. Zechariah's death closed the prophecy. జకరియా యొక్క మరణము ప్రవచనాన్ని ఆపివేసింది. After that 400 years of silence. దాని తర్వాత 400 సంవత్సరాల నిశ్శబ్ద యుగం. Every messenger of God has to go through this way. అయితే దేవుని యొక్క ప్రతి వర్తమానికుడు, సేవకుడు ఇటువంటి మార్గం కూడా వారు వెళ్ళాలి. Message is not ready made. అయితే వర్తమానము అది దానంతటదే సిద్ధంగా ఉండదు. These days it is ready made.
ఈ రోజుల్లో అయితే ఆ రీతి ఉంది. Press the button, you get a message. బటన్ నొక్కితే వర్తమానం వచ్చేస్తుంది. That's not the message. అయితే అది వర్తమానం కాదు. We have to be on our knees. మనం మోకాల మీద ఉండాలి. Every minister, ప్రతి పరిచారకుడు, not only messengers of God's word, కేవలం దేవుని వాక్యాన్ని అందించేటటువంటి పరిచర్యలు every ministry, ప్రతి పరిచర్య కూడా we have to go through the path of suffering. మనము శ్రమలను మార్గం గుండా మనం వెళ్ళాలి. If we suffer with Him, మనము ఆయనతో శ్రమ పడినట్లయితే, and so He is the very good. We want rain first of all. మనము పరిపాలించాలి, ఏలాలంటే ఆశ ఉంటుంది. That's okay. That's second Timothy chapter 2. There's There's one more verse. ఇంకో వచనం ఉంది. If we suffer with Him, మనం ఆయనతో శ్రమ పడిన ఎడల, we already read that verse. మనం ఇదివరకు చదివింటున్నాం. We shall be glorified together with Him. మనము ఆయనతో పాటు మహిమపరచబడతాము. Romans 8:18. రోమా 8:18. The suffering of this present time cannot be compared for the glory that shall be revealed. ఇప్పుడు ఉన్నటువంటి శ్రమలు రాబో కాలమందు ఉన్నటువంటి మహిమతో అది ఎన్నదగినది కాదు, పోల్చదగినది కాదు. You know what Peter is saying in 1 Peter? పేతురు రాసిన మొదటి పత్రిక లో పేతురు ఏం చెప్తున్నాడు? 4:7. 4:7 The end is near. అంతము సమీపముగా ఉన్నది. The end is near. అంతము సమీపముగా ఉన్నది. For us also, మనకు కూడా time is very short. సమయం ఎంతో సమీపంగా ఉంది. Anything may happen at any time. ఏదైనా ఎప్పుడైనా సంభవించవచ్చు. We have to be prepared. కనుక మనం సిద్ధంగా ఉండాలి. That's why this truth is revealed to us. అందుకొరకే ఈ సత్యం మనకు బయలుపరచబడతాం. If we suffer with Him, మనము ఆయనతో కూడా శ్రమ పడినట్లయితే, partakers of Christ's suffering. మనం క్రీస్తు యేసు ప్రభు యొక్క శ్రమలో పాలువారం అవుతాం. And one day we are going to be in that heavenly glory. ఒక దినాన మనం ఆ పరలోకపు మహిమలో ఆయనతో పాలువారం ఉంటాం. May the Lord make this an experience. అట్లు ప్రభు దీన్ని మన యొక్క వ్యక్తిగత అనుభవంగా చేయగలక ప్రార్థించుకుందాం. మా ప్రేమ పరిశుద్ధమైన పరలోక తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. బైబిల్ పఠన కొరకై ప్రభు మరి పేతురు గ్రంథంలో నుండి ప్రభు మీరు మా ఎదుటకు తీసుకొచ్చినటువంటి లేఖన భాగములకి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నా. క్రీస్తు శ్రమలలో పాలువారనేంతగా సంతోషించుడని ఈ వాక్యంలో మీరు రాయించిన పేతురు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పడినటువంటి శ్రమలు వీటన్నిటికీ మేము సాక్షులుగా ఉన్నామని నొక్కి చెబుతూ ప్రభువును ప్రోత్సాహపరచుటకు ప్రభు మరి పేతురు రాసినటువంటి ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. మీతో సహపాఠి అనుబంధం కలిగినటువంటి వాడుగా ప్రభు మీతో నడుస్తూ రాగలిగినాడు. అలాంటి పేతురు మీరు పొందుతూ ఉన్నటువంటి శ్రమలు, అన్యాయపు తీర్పును తన కనులారా చూస్తూ చెవులారా వింటూ ప్రభువా మరి మీ మరణాన్ని, మీ ప్రేమను అన్నీ తాను చూస్తూ రాగటకు తన జీవితంలో తాను కూడా ప్రభు మరి నీ కొరకై శ్రమలు పొందేవాడిగా, సహించేవాడిగా, రాబోయే తరానికి ప్రజలకు తాను తెలియజేసేవాడిగా మీరు సాధనంగా పేతులను కూడా మీరు వాడుకుంటూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. నేటి దినాన మాకు రాయబడినటువంటి పత్రికగా మాకు పేతురు చూచినటువంటి విషయాలు ప్రభు మరి మాకు విశదపరుస్తూ రాగటకు కృప చూపించడానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. విశ్వాసులంగా, దేవుని సేవకులముగా, దేవుని ప్రజలంగా ఎలాంటి శ్రమలు మేము అనుభవించవలనో ప్రభు మరి ఉదాహరణలతో కూడినటువంటి వ్యక్తులను మా మధ్యకు చూపిస్తూ దేవుని యొక్క వాక్యంతో సరిపోలుస్తూ ప్రభు మరి మీ దాసుని మీరు నిలబెట్టుకుని వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. నిరాకడ సమీపించే దినాల్లో, మీరు వచ్చే దినాలలో ప్రభు మరి మేము శ్రమల గుండా వెలుట అది దైవ సంకల్పం అని ఈ వాక్యంలో మీరు మాకు గ్రహించినారు. మీకు స్తోత్రములు. ప్రభు మహిమలో, నిత్యత్వములో ఇవన్నీ కూడా ఎంతో ఉన్నతమైనవిగా ఉంటాయని మీరు తెలియజేసి వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. కాబట్టి ప్రేమైనటువంటి ప్రభువా, దేవుని భక్తులు, దేవుని ప్రజలు
ఆదికాండం మొదలుకొని అనేక మంది వ్యక్తులను మీరు మాకు చూపిస్తూ వచ్చినారు. అలాంటి శ్రమల్లో మేము కూడా అనుభవించి నిత్యత్వంలో సమృద్ధి అయినటువంటి భాగము ప్రవేశం పొందాలని మాకు ప్రోత్సాహకరంగా మీరు అనుగ్రహించినటువంటి నీ మాటలకే మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించవలసింది ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. ప్రభు నీ దాసుని మీరు మా మధ్యకి నడిపించి ప్రభు మరి పేతురు యొక్క జీవితాన్ని పేతురును మీరు ఏ విధంగా వాడుకుంటూ వచ్చినారో విపులంగా తెలియపరచుటకు నీ దాసుని మీరు వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు. నీ దాసుని బట్టి నీ దాసుని యొక్క పరిచర్యను బట్టి సేవను బట్టి మీకు స్తోత్రాలు నా చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. విత్తమైనటువంటి వాక్యమును ప్రభు మీరే నీరు కట్టి ఫలింపచేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాను. విన్నటువంటి మాటలు మా జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఎంతో సవాలుతో కూడేటువంటిదిగా మేము కూడా ఆ విధమైనటువంటి తీర్మానం చేసుకొని ముందుకు సాగలిగే జీవితము ధన్యకరమైనటువంటి జీవితం మేము జీవించటకు మాకు మా ఒక్కొక్కరికి కూడా సహాయం చేయండి. ఘనత మహిమ స్తుతి ప్రభావాలు ఆరోపించుకుంటూ వెలుచుండగా ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభు మరి రేపు దినం ఉన్నటువంటి పరిచర్య కొరకు ప్రభు దిన పరిచర్య కొరకు నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ నీ సెలవు పుచ్చుకొని వెలుచున్నాం. నీ ఆశీర్వాదములతో మేము సాగనంపమని యేసు క్రీస్తు ప్రభు ప్రశస్తమైనటువంటి నామం పేట ప్రార్థించి స్తుతించి అడిగి వెడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలము చేరి వచ్చిన మనకి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమేన్. యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు ప్రకటించు